హాయ్ అండి. ఎవరైతే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం సంబంధించి ఎమ్మెల్యే ఎక్కువ దాని గురించి అడవుడు జరుగుతుంది కదా, దానిపైన అయితే చాలా సీరియస్గా నిన్నైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అందరూ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. అసలుకి ప్రభుత్వ సంక్షేమం గురించి లేకుంటే మంచి గురించి ప్రజలు ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. మన ఎమ్మెల్యే చేసే తప్పుల గురించి వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మంత్రులు, ఆయా మీ పార్లమెంటు లేకుంటే మీ నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు తప్పులు చేయకుండా లేకుంటే తప్పులు చేసి వాటిని ఇమీడియట్గా సరిచేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆయనైతే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా మాట్లాడడం చూసాం. తెలిసిందే మనకి బుడ్డ ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నారో శ్రీశైలం ఎమ్మెల్యే, ఆయనైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏదైతే చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారో వాళ్ళపైన అయితే దాడి చేయడం కావచ్చు, వాళ్ళని కొట్టారనుకోవచ్చు రకంగా ఆ నైట్ అంతా తిప్పేసి వాళ్ళని కట్టేసి కొట్టడం చూసాం మనమైతే. ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వచ్చి బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం అని పోలీసులు ఫారెస్ట్ సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి డిమాండ్ చేయడం కావచ్చు, దానిపైన ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ రియాక్షన్ కావచ్చు, చంద్రబాబు రియాక్షన్. దీని గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఇలా తప్పులు చేస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా అసలు ప్రజలు మంచిని అంత నిదానంగా ప్రజలు తీసుకెళ్తారు, చెడుని అంత ఫాస్ట్గా తీసుకెళ్తారు. అందుకని మనం చేసే మంచి పనులు వాటి గురించి ప్రజల్లో ప్రచారం జరగాలి. కానీ మీరు ఈ ఎమ్మెల్యే చేసే తప్పుల వల్ల ఈ ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఎమ్మెల్యేల తప్పుల గురించి ప్రజలు ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందని అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా అయితే స్పందించడం చూసాం. మరి చూద్దాం, మరి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మారతారంటే చెప్పలేం, చూద్దాం. మరి ప్రస్తుతానికైతే చాలామంది ఎమ్మెల్యేలు ఇలానే అవినీతికి లేకుంటే రౌడీజాలు అయితే చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఒకటి బయటకు వచ్చింది అంతే. శ్రీశైలం సంబంధించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఒకటి బయటకు వచ్చింది, కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఇలా ప్రజలను ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లోకల్గా కొంతమంది నాయకులని కొట్టడం కావచ్చు, తిట్టడం కావచ్చు, రకరకాలుగా అయితే జరుగుతూ ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అధికారం స్టార్టింగ్లోనే వచ్చారు కదా, ఇప్పుడే కదా కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి సంవత్సరం అయింది. ఇంకా దోచుకునే ప్రయత్నంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, తప్పదు, మనం ఏం చేయలేము. మరి దీనిపైన అయితే ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం, ఎందుకంటే ఒక పోలీస్ అధికారిని మీద దాడులు చేశారంటే అసలు వాడిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, అసలు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయించేసేయాలి. కాబట్టి అలాంటివి తీసుకుంటే బాగుంటుంది ఇమీడియట్ యాక్షన్, కాబట్టి తీసుకోవట్లేదు, చూద్దాం.